డీటెయిల్స్ చూస్తే ప్రతి నీటి బిందువు అమూల్యమని, ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణకు పునాది వేయనున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన మనబడి మననీరు కార్యక్రమానికి హాజరై వారు ప్రారంభించారు. ముందు అంబేద్కర్ కోడల నుండి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో న్యూట్రీ గార్డెన్, ఇంకుడు గుంత, గిరిజన ఆశ్రమ పాఠశాలలో అదనపు తరగతి గది, వర్షపు నీటి నిల్వ గుంతలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ అత్యవసరమని, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో నీటి వనరులను కాపాడే దిశగా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. భూగర్భ జలాలు క్షీణిస్తున్న తరుణంలో వర్షపు నీటిని నిల్వ చేసే ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, సోక్ పిట్లు నిర్మించాలన్నారు. గతంలో ప్రజలు వర్షాల కోసం కప్ప పూజలు, పాటల ద్వారా ప్రార్థించేవారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ప్రజల సహకారమే ఈ కార్యక్రమానికి విజయానికి మూలమన్నారు. జల్ సంచయ్, జన్ భాగీదారీ అమలుకు గాను ఈ నెల 18న జిల్లా కలెక్టర్కు అవార్డు లభించనున్న సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అంటే చాలా తక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు కూడా లేవు. సో 18,000 ఇక్కడ ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ 35,000. అంటే అంతా ఈజీఎస్ లో మళ్ళీ తిరిగి డబ్బులు కూడా మనకి వస్తాయి. ఎక్కువ టైం కూడా ఉండవు. మీరు ఇప్పుడు కొంత స్టార్టింగ్ లో ఏమైనా అక్కడ ఖర్చు పెడితే తర్వాత ఒక 3-4 నెలల తర్వాత ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో కూడా డబ్బులు వస్తాయి. అంటే మీ ఇంట్లో కూడా దయచేసి అవగాహన చేయండి. మీ అందరికీ అర్థం వస్తుంది కాబట్టి దయచేసి ఇంట్లో కూడా అవగాహన చేయండి. నేను కోరుతున్నాము టీచర్స్ కి కూడా, మీరు కూడా మీ ఏవైతే ఈవీఎస్ సబ్జెక్ట్ ఉంటాయో జనరల్ గా ఈవీఎస్ సబ్జెక్ట్ కావచ్చు, అంతే ఎన్వైరన్మెంటల్ స్టడీస్ కదా ఈవీఎస్ సబ్జెక్ట్. ఈవీఎస్ సబ్జెక్ట్ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. ఈవీఎస్ సబ్జెక్ట్ లో వాళ్ళకి గైడ్ చేయండి. మీ ఇంటిలో కూడా మ్యాజిక్ సోప్ పెట్టి కానీ ఇట్లా కడితే, లేదు బోర్వెల్ ఉంది, బోర్వెల్ దగ్గర ఒక రీఛార్జ్ స్ట్రక్చర్ కడితే ఆటోమేటిక్ గా ఎప్పుడైనా గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంటుంది, డ్రై ఎప్పుడైనా కాదు. సో అది దయచేసి మనం మనబడి మన నీరు కార్యక్రమం మనం స్టార్ట్ చేసాం. మనం గతంలో చూసాం గ్రామాలలో కూడా ఇంకుడు ఉంటాయి. నేను 2023-24లో నేను మాన్కుపల్లి చదివే క్రమంలో వర్షాలు రాకపోతే ఆ రోజు కళాకారులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వానమ్మ వానమ్మ ఒక్కసారి వచ్చిపోయి వానమ్మ పాటలు పాడుకుంటా వర్షం కోసం మనం అందరం కూడా ఎదురు చూసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో ప్రత్యేకించి వాన రావాలి. ఎందుకు ఆ కార్యక్రమాలు చేశారంటే వర్షాలు రాకపోవడంతో, వాతావరణంలో మార్పులు జరగడంతో ప్రత్యేకించి కళాకారులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆనాటి ప్రభుత్వం కావచ్చు, అందరితో కూడా ప్రతి గ్రామాన అలాంటి కార్యక్రమాలు చేసుకొచ్చారు. దాని తర్వాత మన ఆదివాసి బిడ్డలందరూ కూడా కప్పగంతులతోటి కప్పని మనం ఏదైతే రోగులకి కట్టుకొని నృత్యం చేసే కార్యక్రమం, అంటే సరైన టైంలో వర్షాలు రాదు. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారంటే రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కి 35,000. అంటే చాలా తక్కువ ఖర్చు, ఎక్కువ ఖర్చు కూడా లేవు. సో 18,000 ఇక్కడ ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ 35,000. అంటే అంతా ఈజీఎస్ లో మళ్ళీ తిరిగి డబ్బులు కూడా మనకి వస్తాయి. ఎక్కువ టైం కూడా ఉండవు. మీరు ఇప్పుడు కొంత స్టార్టింగ్ లో ఏమైనా అక్కడ ఖర్చు పెడితే తర్వాత ఒక 3-4 నెలల తర్వాత ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో కూడా డబ్బులు వస్తాయి. అంటే మీ ఇంట్లో కూడా దయచేసి అవగాహన